అగ్గి పట్టులో పట్టే చీర అగ్గిపెట్టి చూసాం, అందులో పట్టే చీర చూస్తున్నాం ఇప్పుడు మనం. అగ్గిపెట్టెలో పట్టే చీర చూస్తున్నాము. అంటే చూడడమే కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. అంటే ఫస్ట్ కట్టుకుంది చూడడమే కానీ ఫస్ట్ టైం నేనే దారాన్ని అంత చిన్నగా మలిచి కలర్స్ వేసి రుద్దటం అంటే రియల్లీ ప్రపంచంలో వండర్స్ చాలా ఉన్నాయి. ఇంకా అన్నయ్య దబ్బనంలో దూరే చీర, తర్వాత ఉంగరంలో పట్టే చీర కూడా తయారు చేసింది. అది పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్ అందుకే ప్రతిసారి నన్ను వీళ్ళు నేనే కట్టుకొని చూపిస్తా. గోల్డ్ లెగ్ నేయడం ఒక వెరైటీ, మడత పెట్టడం కూడా చాలా వెరైటీ. వాళ్ళకే సాధ్యం, మన వల్ల కాదు. ఇంకొక వారం అయితే ఇంకా అమ్మగారి ఫోటోలు పెట్టారు. ఆర్డర్ కదా. అయోధ్య రామయ్య అప్పుడు రావణ వారికి కూడా చీర నేసి ఇచ్చిండు. అయోధ్య మొన్న భద్రాచలం అప్పుడు కూడా కళ్యాణం అప్పుడు అన్నయ్య సారి బహుకరించిండు. జన్మ ధన్యమైంది. సీతారాములు అలా మొత్తం సిరిసిల్ల అంటే వెళ్ళి హట్రసారి రామాయణం మొత్తం వస్తుంది. అది అది వచ్చింది, చూసినాం మేము. రామాయణం మొత్తం నేను కూడా అప్పుడు నేనే తీసుకున్నప్పుడు కూడా సురేష్ సురేష్ మీ నెంబర్ ఇతరే కాదు, ఇతర ఛానల్ కాదు. మనకి ఎంత పడుతుంది ఫైనల్ గా? తెలిసిపోతుంది. నా దగ్గర సేమ్ ఈ వీవింగ్ నేను బిఫోర్ 15 years బ్యాక్ కొన్నా. ఈ వీవింగ్ లో ఎప్పుడో నేను 15 years బ్యాక్ ఈ వీవింగ్ లో ఉన్నా. నేను మొన్న కట్టుకుంటే ఈ వీవింగ్ లో నేను ఎప్పుడో కొన్నా సురేష్. అయితే మొన్న నేను కట్టుకుంటే వాళ్ళ అమ్మమ్మ బాపతి ఆడిస్తే నేను వాళ్ళ గుడ్డ పంపించింది. ఓన్లీ ఇంతమంది పంపిస్తే దాంతో డిజైన్ చేసుకొని చేసాను. ఇక రెగ్యులర్గా ఇది చేసి అది కూడా ధ్యానంగా తగ్గిస్తాను. అది ఇది కాటన్ శారీ, సిల్క్ పట్టు శారీ. వీళ్ళకి చాలా కష్టం. మనమేమో కట్టుకొని కాటన్ పెట్టి
అందులో ఇదొక అని తీసుకురావాలి నా ఫోన్ లో అది ఎవరి ఫోన్ నీట్ ఉందా నా నీ కొడుకే పంపారమ్మా ఆ ఫోన్ అట్లా కాటన్ క్లాత్ ఇప్పుడు వేసారు కదండి షర్ట్ పీస్ లో ఎంత మీటర్ వచ్చి 1000 రూపీస్ మీటర్ లేనండి చల్లగా ఉంటుంది షర్ట్ 2 మీటర్స్ పడుతుంది బాబు షర్ట్ 2 మీటర్స్ ఫుల్ సెట్ కలర్ ఇంకో కలర్ ఇది ఏం కలర్ అదే కలర్ ఇక నల్లగా ఏం కాదు అది కట్టి డామినేట్ అవుతుంది నల్లగా నలుపు మన బ్లాక్ ఉన్నది కడితే డామినేట్ అవుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చందనంపేటలో ఉన్నటువంటి వెల్ది హరిప్రసాద్ కార్ఖానా వద్దకైతే మనం వచ్చినామండి. సో వెల్ది హరిప్రసాద్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది అగ్గిపట్టెల పట్టే చీర, దబ్బనంలో దూరే చీర. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ముఖ చిత్రం కూడా ఒక చిన్న మరమగ్గం పైన నేసి చాలామంది ప్రశంసలు కూడా పొందారు వెల్ది హరిప్రసాద్ గారు. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మనతో హరిప్రసాద్ గారు ఉన్నారు. అలాగే వి3 న్యూస్ చైర్మన్ సుష్మా గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ కూడా వాళ్ళు షాపింగ్ చైర్మన్ సతీమణి సుష్మా గారు కూడా ఉన్నారు. సో ఈరోజు ఇక్కడికి వారు కూడా వచ్చేసారు. అలాగే శారీస్ కూడా వాళ్ళు తీసుకున్నారు, చాలా బాగా నచ్చాయి అని కూడా అంటున్నారు. సో వాళ్ళు ఏమేమి శారీస్ తీసుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా అనిపించింది అని చెప్పేసి మనం ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా వెల్ది హరిప్రసాద్తో కూడా మనం మాట్లాడదాం. సో హలో అండి వెల్ది హరిప్రసాద్ గారు. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు వి3 న్యూస్ చైర్మన్ గారి సతీమణి గారు కూడా వచ్చారు, షాపింగ్ చేశారు. సో మీకు ఏ విధంగా అనిపించింది, వాళ్ళకు ఎటువంటి శారీస్ మీరు అందజేశారు? ఇప్పుడు మా దగ్గర వీవింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి కొనడం నిజంగా చాలా సంతోషం. అందరూ షాపింగ్కి వెళ్ళి షాప్లో కొనుక్కుంటారు, అక్కడ ఎంత రేట్ అయినా పెట్టి కొనగలుగుతారు. ఇప్పుడు మేడం గారు వచ్చి మేము వీవింగ్ చేసేది కూడా తను చూసి ఇంత కష్టం ఉంటుందా అని మా దగ్గర శారీస్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో అగ్గిపెట్టెలో ఎముడే చీర మరియు పీతాంబరం చీర, గోల్డ్ శారీస్ కూడా చూశారు. ఇప్పుడు మా దగ్గర 2 చీరలు తీసుకున్నారు మేడం గారు, చాలా థ్యాంక్ యూ. అంటే ఇదే విధంగా కస్టమర్ అంటే నేసే వీవర్ దగ్గరికి వచ్చి చీరలు కొనుగోలు చేస్తే దాని కష్టం ఎంత ఉంటుంది, ఏం కథ, ఎలాంటి క్వాలిటీ, అంటే మామూలుగా పాలిస్టర్ రకం కూడా తయారు చేసి పట్టు చీరలని ఈ షాప్లో సేల్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇక్కడికి వస్తే నాణ్యతకు కూడా మీకు డిఫరెంట్ ఏర్పడుతుంది. ఆ పట్టు ఏంటిది, పాలిస్టర్ ఏంటిది అనేది కూడా మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. వీవర్ కష్టం కూడా తెలుస్తుంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వీవర్ దగ్గర వచ్చి కొనుగోలు చేసి మా చేనేతను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మేడం. సో దాదాపుగా మీరు ఇప్పటి వరకు ఎన్ని శారీస్ సేల్ చేశారు? అంటే చేనేత మగ్గం పైన నేస్తారా, లేకపోతే ఇప్పుడు అవి ఉన్నాయి కదా మర మగ్గాలు, అవి వాటిపైన కూడా నేసి ఇస్తున్నారా? వాళ్ళు ఎట్లాంటి శారీస్ డిజైన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు? దాదాపు ఎక్కువ హ్యాండ్లూమ్ మీదనే నేస్తున్నాము. ఇందులో గోల్డ్ శారీస్, పళ్ళులో ఫోటో వచ్చే విధంగా పీతాంబరం శారీస్, గోల్డ్, సిల్వరు, అట్లా వాళ్ళు ఏ విధంగా కావాలన్నా కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు చెప్తే 1 మంత్ టైం తీసుకొని చేసిస్తున్నాం. పళ్ళులో కూడా కొందరు పెళ్ళికి ఆర్డర్ ఇస్తున్నారు.
అందులో పెళ్లి కూతురు పెళ్లి కుమారుంది ఫోటో రావాలని ఎంగేజ్మెంట్ అప్పుడు ఆర్డర్ ఇస్తే మేము పెళ్లి వరకు కంప్లీట్ చేసి కూడా ఇస్తున్నాము. దాంతోపాటు మాకు 4 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్ శారీస్ కావాలన్నా కూడా వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా డిజైన్ కూడా కొందరు మాకు ఇదే డిజైన్ పర్టికులర్గా కావాలి, బార్డర్ 9 ఇంచు 2 ఇంచు ఇట్లా కావాలి అంటే ఆ విధంగా కూడా తయారు చేసి ఇస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు కస్టమర్స్ ఏ విధంగా అంటే ఒక్క చీర కావాలన్నా కూడా నేసిస్తారా? ఎందుకంటే ఇప్పుడు షాప్లో చాలా రకాల శారీస్ ఉంటాయి, వాళ్ళు చాలా ఆల్మోస్ట్ చాలా చీరలు తీసుకొచ్చి పెడతారు. సో ఇక్కడైతే మీరే నేస్తారు కాబట్టి మాకు ఒకటే చీర కావాలి, మాకు ఈ డిజైనే కావాలని చెప్పేస్తే ఒక్క చీర ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు శారీ తయారు చేసి ఇస్తారా? చేసిస్తాం మేడం. ఒక్క చీర కావాలన్నా కూడా చేసిస్తాం, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మేము ఉన్న చీరలు ఇప్పుడు నేసే చీరని తీసేయ రాదు. ఒక చీర నేయాలంటే దాదాపు 10 నుంచి 15 రోజులు అవుతుంది వీవింగ్ చేయడానికి. అందుకే 1 మంత్ నుంచి 45 డేస్ వరకు టైం తీసుకొని వాళ్ళు కోరిన విధంగా తయారు చేసిస్తున్నాం మేడం. ఒక చీరకు ఖచ్చితంగా 45 డేస్ పడుతుందా? 45 డేస్ అంటే ఇప్పుడు ఉన్న శారీ నేయాలంటేనే 15 డేస్ అవుతుంది. దాన్ని తీసేసి మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది కనుక 45 డేస్ టైం టైం ప్రకారమే మేము ఇస్తాము, ఈ టైం లోపల మీకు చీరనైతే అందివ్వగలుగుతామని చెప్పేస్తారు. సో డిజైన్స్ కూడా మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు? డిజైన్ మా దగ్గర ఉన్నాయి, కస్టమర్కు చూపిస్తాం. అది కాకుండా వాళ్ళు ఏమంటారు అంటే కొందరు యూట్యూబ్లో కానీ మన గూగుల్లో సెర్చ్ చేసి ఈ డిజైన్ రావాలి మాకు స్పెషల్గా అని అంటే ఆ డిజైన్, పళ్ళులో కూడా ఫోటో, బార్డర్లో కూడా కొందరు నేమ్స్ రావాలంటారు, నేమ్స్ డిజైన్ కూడా వాళ్ళు ఏది చెప్పినా ఆ విధంగా తయారు చేసి ఇస్తాం మేము. సో ఇప్పుడు మనతో V3 న్యూస్ చైర్మన్ గారి సతీమణి కూడా వచ్చారు, వాళ్ళు కూడా షాపింగ్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మేడం గారు వెమ్లవాడకు వచ్చి ఇక్కడ మా దగ్గరికి అంటే రాజన్న సిరిసిల్ల అంటే 2 కాంబినేషన్లో ఉంటాయి. కార్మిక క్షేత్రం కనుక కార్మిక క్షేత్రాన్ని కూడా చూడాలన్న ఉద్దేశంతో రావడం చాలా సంతోషం మేడం. సో ఇప్పుడు మనతో పాటు V3 న్యూస్ చైర్మన్ గారి సతీమణి కూడా మనతో పాటు ఉన్నారు. మేడం గారు ఇక్కడ కూడా మనకి శారీస్ కూడా సేల్ చేశారు, వారికి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి మనం ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. నేను అసలు యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా అంటే నేత చీరలు ఉన్నాయి అంటే కంపల్సరీ తీసుకుంటూ ఉంటాను. ఆడవాళ్ళంటే చీరలు నగలు వదిలిపెట్టారు కదా, దాంట్లో మేము అలాగే నేను ఇది చూడడమే అగ్గిపెట్టెల పట్టే చీర, కానీ ఇప్పుడు దీంట్లో తీసి చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇప్పుడు వీళ్ళు కష్టపడతారు కాబట్టి మామూలుగా సిరిసిల్ల అని కాదు, గద్వాలు, పోచంపల్లి అలా ఎక్కడికి వెళ్ళినా కూడా షాప్స్లో నేను ఎప్పుడు చీరలు కొనను, చాలా రేర్. నేను ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను, నేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అలవాటు. వాళ్ళకు కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు, చేనేతంగా అంటే వాళ్ళ చేతి వృత్తుల వాళ్ళని మీకు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళకు కూడా ఒక పని ఆధారం అనేది దొరుకుతుంది. అంటే యాక్చువల్గా నాకు ఇదే ఇష్టం. షాపింగ్ మాల్స్ అనుకోండి, అది ఎక్కడి నుండో వస్తున్నాయి, ఎవరు అంటే ఇప్పుడు కొన్ని కోట్లతో బిజినెస్ పెడుతున్నారు అంటే వెనకాల కోట్ల రూపాయలు ఉంటేనే కోట్ల రూపాయల బిజినెస్లు కాంప్లెక్స్లు తీసుకొని పెడతారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఎంత కష్టపడుతున్నారో. అంటే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఉన్న మనీని ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళేమో తినడం కోసమే కష్టపడుతున్నారు కదా. అందుకని నేను స్పెషల్గా ఎక్కడైనా సరే నేసే వాళ్ళ దగ్గర ఆ ఊరు వెళ్ళాను అంటే, నేను సిరిసిల్ల ఇది 3rd టైం ఆర్ 4th టైం, నేను ఎవ్రీ టైం సిరిసిల్ల వస్తే చీరలు కొనుక్కొనే వెళ్తాను. ఇంకొకటి అంటే చెప్పకూడదేమో, ఇప్పుడు మా హస్బెండ్కి ఫోన్ చేయంగానే కూడా ఆ చీరల దగ్గర ఉన్నాయా, ఎన్ని వేలు వేయాలి అంటారనమాట. అంటే నేను ఫోన్ చేయంగానే ఆయన చెప్పే మాట కూడా అదే, వద్దు నో అనకుండా నో చెప్పరు, అంతే అట్లా అనమాట. దాదాపుగా ఎన్ని చీరలు తీసుకున్నారు ఇక్కడ? అంటే అవి చెప్పొద్దు, చెప్తే బాగోదు. తీసుకున్నాము అంతే, చీరలు తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఇంకా నేసిన చీరలు అంటే ఎంత బాగుంటాయో చెప్పాల్సిన అవసరం లేదు కదా. క్వాలిటీ విధంగా మీకు ఎలా అనిపిస్తుంది క్వాలిటీలో? అంటే నేను చెప్పాను కదా ఎప్పుడు నేసే వాళ్ళ దగ్గరే చీరలు కొంటానని. నేను మామూలు చీరకి పట్టు చీరకి చూడంగానే క్లాత్ నాకు చాలా వరకు పర్ఫెక్ట్గా తెలుసు, గుర్తుపట్టేస్తాను. ఆ రేట్ చెప్పంగానే కూడా చెప్తాను అనమాట, ఇది ఇంత రేట్ ఉందని. చాలా బాగున్నాయి. ఇప్పుడు పట్టు చీరలకి సీతారాముడు కూడా వేసి అది మన అయోధ్య పంపించారు కదా చీరలు, నాకు బాగా నచ్చింది. చూడడమే, టీవీలో చూడడమే, స్పెషల్గా అబ్బాయిని ఇప్పుడు కలిసాను, హ్యాపీగా అనిపించింది. అదే చెప్పాను, నా కూతురు పెళ్ళికి తప్పకుండా ఇక్కడే నేను ఆర్డర్ చేస్తాను, నా కూతురుది అల్లుడిది కూడా నేను ఫొటోస్ పంపుతాను, చెయ్యాలి అని చెప్పాను. అంటే మా అమ్మాయికి
పెళ్ళికి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నా కూతుర్ల పెళ్ళికి తప్పకుండా నేను హరికృష్ణకి ఆర్డర్ హరిప్రసాద్కి నా కూతుర్ల పెళ్ళికి తప్పకుండా ఆర్డర్ ఇస్తాను. హరిప్రసాద్ థ్యాంక్ యూ హరిప్రసాద్. చెప్పాను కదా, నేసిన చీరలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఎంత కష్టపడతారు అనేది కూడా నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళు అది చూస్తే కూడా పాపం జాలి పడతారు అసలు నిజంగా. అయితే నేను తప్పకుండా మా అమ్మాయిల పెళ్ళిళ్ళకి నీకే ఆర్డర్ ఇస్తాను. మా అమ్మాయిల పెళ్ళిళ్ళకి నీ దగ్గరే తీసుకుంటాను. ఇప్పుడు సీతారాముడిది బొమ్మలు ఎలా వేసావో నా బిడ్డ అల్లుళ్ళది కూడా బొమ్మలు వేయించి తీసుకొని వెళ్తాను తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, V3 న్యూస్ చైర్మన్ సుష్మా గారు కూడా దాదాపుగా కొన్ని శారీస్ అయితే తీసుకున్నారు. చాలా బాగా నచ్చినాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా నేను ఇక్కడనే ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తాను. నేను అన్నీ ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటాను. నేను ఎక్కువ వీళ్ళకే ప్రోత్సహిస్తాను. చాలా షాప్లో నేను తీసుకోను, చేనేత వృత్తులు చేసే వాళ్ళనే ఎక్కువ ప్రోత్సహిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా పని దొరుకుతుంది, వాళ్ళు కూడా బ్రతకగలుగుతారు. ఎందుకంటే ఒక చీర నేస్తే చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనుక నేను ఇప్పుడు చూసాను, నాకు ఇప్పటివరకు కూడా నాకు తెలీదు. ఇప్పుడు చూసాను ఇక్కడికి వచ్చి ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అని చెప్పేసి మేడం గారు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి, చాలా బాగా నేస్తున్నారు వెల్ది హరిప్రసాద్ గారు. సో ఎవరికైనా శారీస్ కావాలంటే ఇప్పుడు మనకు చంద్రంపేటలో ఉంది వెల్ది హరిప్రసాద్ గారి కార్ఖానా. ఎవరికైనా కావాల్సిన మనకు నచ్చిన విధంగానైతే శారీ నేసి దాదాపు ఒక 40-45 డేస్ అయితే టైం పడుతుంది. ముందుగా చెప్పాలి, ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రం ముందుగా చెప్తేనైతే శారీస్ తను తయారు చేసి ఇస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇదండి, కెమెరామెన్ అఖిల్తో నేను మీ శ్రవంతి, V3 న్యూస్.